మా బ్రతుకులు మార్చబడాలి. ఏ స్థితిలోనికి మేము మారాలని మీరు ఆశపడుతున్నారో ఆ స్థితిలోనికి మేము మారాలి ప్రభువా. అట్టి విధంగా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మా ప్రాణ ఆత్మ దేహములను కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి నీకు ప్రతిగా ప్రభువా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. సమయమంతా కూడా మీకు అప్పచెప్తూ మీ చేతిలో పెడుతూ యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇది గత కొన్ని వారాలుగా యెరూషలేము ప్రాకారం గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యెరూషలేము ప్రాకారాన్ని, యెరూషలేము భద్రత కొరకు, రక్షణ కొరకు, క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు దేవుడు ఈ ప్రాకారాన్ని అనుమతించాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మన క్షేమాభివృద్ధి కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన రక్షణ కొరకు, మన బాగు కొరకు దేవుడు కొన్నింటిని అనుమతిస్తాడు. వాటిని మనం వృద్ధి చేసుకోవాలి అంటే మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఈ అనుభవాలు మన జీవితంలో ఉంటే మనము దేవుడిచ్చే ప్రతిదానిని మనము కాపాడుకొనగలుగుతాం. అయితే ఈ ప్రాకారము, ప్రార్థన అనే ప్రాకారాన్ని కట్టుకోవాలి, వాక్యం అనే ప్రాకారాన్ని కట్టుకోవాలి, విశ్వాసం అనే ప్రాకారాన్ని కట్టుకోవాలి, పరిశుద్ధత అనే ప్రాకారాన్ని మన చుట్టూ మనము ఎప్పుడైతే నిర్మించుకుంటామో, కట్టుకుంటామో, వారి జీవితము, వారి కుటుంబము, వారి పని, వారి పరిస్థితులు సమస్తము దేవుడు క్షేమముగా ఉంచుతాడు. హల్లెలూయా. ఎందుకు అంటే వారి చుట్టూ ప్రాకారం ఉంది. యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఆ కంచె ఎన్ని దినాలైతే యోబు కలిగినంతటి చుట్టూ, కుటుంబము చుట్టూ, తన ఆస్తి సంపద తనకు కలిగినంతటి చుట్టూ ఉందో అప్పటిదాకా క్షేమము, భద్రత, అభివృద్ధి, ఆశీర్వాదము యోబు కుటుంబంలో మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ కంచె తొలగిపోయిందో అప్పుడు సమస్తాన్ని పోగొట్టుకున్నట్టుగా మనము చదువుకున్నాం, మనకు తెలుసు. అందుకని ఈ ప్రాకారం మన జీవితంలో చాలా విలువైంది, ఉన్నతమైంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి యెరూషలేముకు ఈ ప్రాకారాన్ని అనుమతించిన దేవుడు మనకు కూడా 4 అనుభవాలను అనుమతించాడు. అదే ప్రార్థన, వాక్యము, విశ్వాసము, పరిశుద్ధత. వీటిని మనము కట్టుకుంటే, నిత్యము వీటిని మనము కట్టుకుంటే మన జీవితం భద్రంగా, క్షేమముగా, ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ ప్రాకారానికి 10 గుమ్మాలు ఉన్నాయి. ఎన్ని గుమ్మాలు? 10 గుమ్మాలు. మొదటి గుమ్మాన్ని ధ్యానించుకున్నాం, రెండవ గుమ్మాన్ని ధ్యానించుకున్నాం, మూడవ గుమ్మాన్ని గురించి తెలుసుకున్నాము, 4వ గుమ్మాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాము. 5వ గుమ్మం నేడు, ఈరోజు 5వ గుమ్మాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. రైట్. ఈ 5వ గుమ్మము యొక్క పేరేంటి అని అంటే నీటి గుమ్మము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 5వ గుమ్మము పేరు నీటి గుమ్మము. 8వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 7వ నెల రాగా ఇజ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయుండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న
మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా చాలు. ఈ నీటి గుమ్మము అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు మన ముందు పెట్టబోతున్నాడు. ప్రజలందరూ ఏక మనస్కులై ఈ నీటి గుమ్మము ఎదుట మైదానమునకు వచ్చిరి అనే మాట ఈ 8వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడతా ఉంది. ప్రజలందరూ కూడా ఈ నీటి గుమ్మము దగ్గరికి వచ్చారు, ఈ మైదానం దగ్గరికి వచ్చారు. అసలు ఈ నీటి గుమ్మం అంటే ఏంటో మొదటిగా మనం చూద్దాం. ఈ నీటి గుమ్మం గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మొదటిగా ఈ నీటి గుమ్మం అంటే ఏంటి అని అంటే, నీటిని బైబిల్లో అనేక సందర్భాలలో వాడారు, చాలా సందర్భాలలో వాడారు. దాంట్లో నీటి గుమ్మం అంటే ఏంటో మొదటిగా దాంట్లో మొట్టమొదటిది దేనికి వాడారు అంటే, జీవానికి సూచనగా నీటి గుమ్మం వాడారు. నెంబర్ 1 మొట్టమొదటిగా యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం చదివితే, నేను దప్పి గలవాని మీద నీళ్లను కుమ్మరించుదును అని అంటాడు. దేవుడు ఎండిన జీవితానికి జీవాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ నీటిని బైబిల్లో వాడిన పదము కొన్నింటికి జీవానికి వాడారు అంటున్నాడు కదా. దప్పిగల మాని మీద నీళ్లను నేను కుమ్మరించినట్టుగా అంటే జీవాన్ని నేను ఇస్తాను అని అంటున్నాడు. ఎండిన జీవితానికి జీవాన్ని నేను దయచేస్తాను అని అంటున్నాడు. నయోమి యొక్క జీవితము ఎండిపోయింది. ఆమె అంటది, నన్ను నయోమి అని పిలవక మారా అనండి. చేదు అంటే నా జీవితం అంతా ఎండిపోయింది, చేదైపోయింది, నా బ్రతుకు నాకే ఆశయంగా ఉంది, నా జీవితము నాకే చేదుగా ఉంది, కాబట్టి నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అని అంటది. చేదైపోయిన ఆమె జీవితము, ఎండిపోయిన ఆమె బ్రతుకును దేవుడు మరలా తిరిగి జీవింపజేశాడు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు ఆశలు కోల్పోయిన స్థితిలో, సమయంలో, సందర్భంలో, ఏ మార్గము కానరాని స్థితిలో దేవుడు మార్గాన్ని చూపించే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి వస్తూ ఉన్నప్పుడు ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము, వెనుక చూస్తేనేమో శత్రు సైన్యం. ముందుకు వెళ్తే జలసమాధి అయిపోతారు, వెనక్కి వెళ్తే ఫరో సైన్యం చేతిలో హతులైపోతారు. ఈ పరిస్థితిలో ఎటు చూసినా మరణమే, ఎటు చూసినా వారికి చావే. ముందుకు వెళ్ళినా చావే, వెనక్కి వెళ్ళినా చావే. మార్గము తెలియని స్థితిలో దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి వారిని అద్దరికి క్షేమముగా నడిపించాడు. హల్లెలూయా. అందుకని ఎండిన జీవితానికి జీవాన్ని ఇచ్చే దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. రైట్. రెండవదిగా ఈ నీటి గుమ్మము అంటే ఏంటి అని అంటే, దేనికి బైబిల్లో ఉపయోగించారు అని అంటే, ఆత్మీయ దాహానికి ఈ నీటిని ఉపయోగించారు. చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము
ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. రైట్. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. రైట్. ఇక్కడ మన శరీరానికి దాహం ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆత్మీయ దాహం కూడా ఉంటుందంట. మన శరీరానికి ఏ విధంగా దాహం ఉంటుందో మనకు ఆత్మీయ దాహం కూడా ఉంటుందని అందుకని చెప్తున్నాడు. దేవుని సన్నిధి కొరకు మన హృదయము దాహముతో పరిగెత్తాలి, దాహపడాలి. నేను దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యము చేత నేను తృప్తి చెందాలి, దేవుని వాక్యం చేత నేను నింపబడాలి అనే దాహము మనలో ఉండాలి. ఇది నిత్యము వాక్యంలో ఎదుగుతున్న వారికి ఉండే దాహం. లోక సంబంధులకు, లోకస్తులకు ఈ దాహం ఉండదు కదండి. దేవుడి వారం ఏ వాక్యముతో నాతో మాట్లాడుతాడో, ఎంత శ్రేష్టమైన వాక్యంతో దేవుడు నన్ను నింపుతాడో అని దాహముతో ఉంటారు వాళ్ళు. అంటే పరిగెత్తాలి, దేవుడి సన్నిధిలో ఏం మాట్లాడతాడో ఆయనని ఆశతో ఉంటారు దేవుని బిడ్డలారా. రైట్. కాబట్టి దేవుని సన్నిధి కొరకు మన హృదయము దాహముతో పరిగెత్తాలి. రైట్. మూడవదిగా దేవుని వాక్యం అంటే ఏంటో, బైబిల్ దేని కొరకు నీళ్లను వాడారో చూద్దాం. మూడవది శుద్ధీకరణకు ఈ నీటిని వాడారు. మూడవదిగా శుద్ధీకరణ కొరకు వాడారు. పాత నిబంధనలో అనేక సందర్భాలలో నీటిని శుద్ధీకరణకు వాడారు. అది లేవియాకాండం 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదివితే త్వరగా. లేవియాకాండం 15వ అధ్యాయము 13వ వచనం. లేవియాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. పాత్రను నీళ్లతో ప్రసవము గలవాడు తన ప్రసవము గలవాడు తన ప్రసవము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రతను విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలను ఉడుకొని పారు నీటితో ఓడలను కడుక్కొని పవిత్రుడగును. ఇక్కడ ఏ విషయంలోనైనా అపవిత్రంగా మారిపోతే, పాపిగా మారిపోతే పాత నిబంధనలో ఆ వ్యక్తి 7 దినాలు ప్రత్యేకంగా పక్క నుండి ఈ నీటి చేత తన వస్త్రాలను ఉతుక్కొని అతను శుద్ధుడవుతాడు అనే మాట ఈ భాగంలో రాసి ఇలా. కాబట్టి ప్రతి స్థితిలో పాత నిబంధనలో శుద్ధుడు అవ్వడానికి ఈ నీటిని ఉపయోగించేవారు, నీటిని వాడేవారు. రైట్. కాబట్టి మన జీవితములో కూడా ఈ గుమ్మం మనకేం చూపెడుతుందంటే నిత్యము మనము శుద్ధులం కావాలి. హల్లెలూయా. నిత్యము కడగబడుతూనే ఉండాలి. ప్రతి నిత్యము కడగబడుతూనే ఉండాలి. ఏదో ఒక విధముగా, ఏదో ఒక రీతిగా మనము లోకము సంబంధించిన పాపాన్ని మన జీవితంలో వస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలా? కడుక్కుంటూనే ఉండాలి. రైట్. 4వది మనం చూసినట్టయితే నీరును బాప్తిస్మానికి వాడారు. దేనికి వాడారండి? బాప్తిస్మానికి వాడారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. నమ్మి అదేనా చదవండి. 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. రైట్. యేసును నమ్మిన ప్రతి వ్యక్తి బాప్తిస్మం అవసరం, బాప్తిస్మం తీసుకోవాలి. ఇది మనం క్రియల్లో చూపించడం. కాబట్టి పాపము నుండి పరిశుద్ధత వైపు నడిపించేదే ఈ బాప్తిస్మం. బాప్తిస్మం గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మన టాపిక్ అది కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ భాగంలో మనం నేర్చుకునేటి. కాబట్టి నేను స్కిప్ చేస్తాను. నీరును బాప్తిస్మానికి వాడారు. దేనికి వాడారండి?
బాప్తిస్మానికి వాడారు. ఐదవది ఇంకా దేనికి వాడారు అంటే దేవుని వాక్యానికి వాడారు నీళ్లను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. రైట్, మీరు తర్వాత చదవండి, అవసరం లేదు. తర్వాత కీర్తనలు 119:9లో కూడా వాక్యం ద్వారా మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనము కడుక్కోవాలి. ఆరవదిగా పరిశుద్ధాత్మకు ఈ నీటిని వాడారు. పరిశుద్ధాత్మకు నీటిని వాడారు. యోహాను సువార్త 7వ అధ్యాయం, ఎవరైనా చదివేవారు త్వరగా తీసి చదివి సహకరించాలి. 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల వరకు. ఇక్కడ పరిశుద్ధాత్మ మనలో జీవాన్ని, శక్తిని, ప్రవాహాన్ని కలగజేస్తాడు. అంటే పరిశుద్ధాత్మకు నీటిని బైబిల్ గ్రంథంలో ఉపయోగించారు. కాబట్టి ఈ 5వ గుమ్మానికి నీటి గుమ్మం అనే పేరు పెట్టారు. ఇక 7వది మనం చూసినట్టయితే నిత్య జీవితానికి నీరు బైబిల్లో వాడారు. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాలలో కనబడుతుంది. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ఈ సందర్భం అదే. రైట్, చాలు. ఇక్కడ అంటున్నాడు, ఈ బావి నీళ్ళు తాగితే నీకు మరలా దాహం వేస్తుంది, మరలా దప్పికొంటావు, కానీ నేనిచ్చే నీళ్ళు గనక నువ్వు తాగితే మరెన్నటికి దప్పిగొనవు అని అంటున్నా. అంటే నిత్య జీవానికి బైబిల్ గ్రంథం నీళ్లను వాడరంటే ఈ నీళ్లు శాశ్వత జీవితాన్ని ఇచ్చే నీళ్ళే, నేనిచ్చే నీళ్ళని యేసుక్రీస్తు ప్రభు అంటాడు. రైట్. 8వది దేవుని కృపకు నీటిని వాడారు. దేవుని కృపకు నీటిని వాడారు. అది యోహాను సువార్త యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 55 1వ వచనం. రైట్, ఇక్కడ అంటాడు దేవుని కృపకు ఈ నీటిని వాడారంటే ఉచితముగా, దేవుని కృప ఉచితంగా దొరికేది. ఇప్పుడు మనము నీటిని కొనుక్కుంటున్నాం కదండి, నీటిని కొనుక్కుంటున్నాం, వేలలో పెట్టి కొనుక్కుంటున్నారు చాలామంది. అయితే ఇక్కడ అంటాడు దేవుని కృప అది ఉచితముగా దొరికేది, ఉచితంగా. అందుకనే నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను అని దేవుడు అంటున్నాడు. నెంబర్ 9, 9వది దేవుని సంరక్షణకు ఈ నీటిని బైబిల్లో వాడారు. నిర్గమాకాండం 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదివితే అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రజల అవసరాన్ని తీర్చగలుగుతాడు కదండి. ప్రజలకు దాహం వేస్తుంది, వాళ్ళు దాహముతో ఉన్నారు. దేవుడు బండలో నుంచి వారికి నీటిని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు సహాయము చేయడానికి గొప్పవాడు, ఉన్నతమైన వాడై ఉన్నాడు. రైట్. 10వదిగా, చివరిగా నేను చెప్తున్నాను, 10వదిగా తీర్పుకు కూడా బైబిల్ ఈ నీటిని వాడారు. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం. ఈ సందర్భం మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే త్వరగా 6:17, ఆదికాండం 6:17. ఏడవ అధ్యాయం 17వ వచనం.
చాలు చాలు. నోవహు దేవుడు చెప్తున్నాడు, ఒక పెద్ద ఓడను తయారు చేయి. ఓడను తయారు చేశాడు. అద్భుతమైన కార్యం అక్కడ మనం చూడగలుగుతాం. ప్రజలందరికీ తీర్పు అంటాడు అక్కడ 7వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట, అంటే అందరూ కూడా పాపం చేసి అందరూ కూడా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు, కానీ నీ ఒక్కడివే నోవహు, నీ ఒక్కడివే ఎలా ఉన్నావు తెలుసా? నీతిమంతుడిగా ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ టు గాడ్, హల్లెలూయా. కాబట్టి నీరును దేవుడు బైబిల్ గ్రంథము తీర్పుకు వాడారు. అక్కడ దేవుడు ఆ జల ప్రళయాన్ని నీరు ద్వారా రప్పిస్తే ఎంతమంది బ్రతికారంటే ఇతని కుటుంబము, ఆ ఓడలో ఉన్న వారు మాత్రం బ్రతికారు. మిగిలిన వారందరూ కూడా జల సమాధి అయిపోయారని మనకు తెలుసు. రైట్. నీటి గుమ్మం అంటే ఏంటో 10 విషయాలు తెలుసుకున్నాం. మొదటిది అంటే దేనికి వాడారంటే, మొదటిగా జీవానికి సూచనగా వాడారు, ఆత్మీయ దాహానికి సూచనగా వాడారు, శుద్ధీకరణకు, బాప్తిస్మానికి, 5వది దేవుని వాక్యానికి, 6వది పరిశుద్ధతకు, 6వది నిత్య జీవానికి, 7వది నిత్య జీవితానికి, 8వది దేవుని కృపకు, 9వది దేవుని సంరక్షణకు, 10వది తీర్పుకు వాడారు. రైట్. నెంబర్ 2, ఈ నీటి గుమ్మం దగ్గర అసలు ఏం జరిగింది? ఈ నీటి గుమ్మం దగ్గర ఈ యెరూషలేం ప్రాకారానికి 10 గుమ్మాలు ఉన్నాయి కదా. మొదటి గుమ్మం పేరేంటి? గొర్రెల గుమ్మము. 2వ గుమ్మము చేపల గుమ్మము. 3వ గుమ్మము చెప్పాలి, పాత గుమ్మము. 4వ గుమ్మము గుర్రపు గుమ్మము. 5వది నీటి గుమ్మము. రైట్. ఈ నీటి గుమ్మం దగ్గర అసలు ఏం జరిగిందో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 7వ నెల రాగా ఇజ్రాయేలీలు తమ పట్టణములో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటినున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదువబడుదాన్ని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిగిన సమాజమంతటి ఎదుటను ఈ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినేమగల వారందరికీ గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు ఈ భాగములో మనకు కనబడుతున్నాయి. మొదటిగా అందరూ ఆ చోటికి కలిసి వచ్చారు. హల్లెలూయా. అందరూ ఆ చోటికి వచ్చారు. 2వదిగా దేవుని వాక్యాన్ని కోరుతున్నారు. 3వదిగా వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. 4వది దాన్ని అర్థం చేసుకున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం త్వరగా చదవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రము మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు వినువారు మాత్రమే కాదు, కానీ ఆ వాక్య ప్రకారము చేయువారై ఉండాలి అని అంటున్నాడు. అంటే వినేవారైతే మీరు మోసపోతారు, కానీ అలా కాదు, దాన్ని ఆచరించే వారిగా, జరిగించే వారిగా మీరు ఉండాలి అని అంటాడు. అందుకని యేసుప్రభు అంటాడు కదా, ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక అని అంటాడు. అంటే యేసుప్రభు ఒక మాట చెప్తాడు, ఎడమ చెంప మీద కొడితే కింద అంటాడు,
ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినును గాక అని అంటాడు. అంటే అంటే ఒక చెంప మీద కొడితే అంటే దాన్ని ఆచరించమని చెప్తున్నాడు దేవుడు కదండి. రైట్. అయితే ఇక్కడ మనము వినేవారిగా మాత్రమే కాదు, కానీ ఆచరించే వారిగా మనం ఉండాలి అని ఈ భాగంలో తెలియజేస్తున్నాడు. రైట్. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఈ నీటి గుమ్మం దగ్గర ఏం జరిగింది? ప్రజలందరూ కూడుకొని దీని దగ్గరకు వచ్చి ఏం చేశారంటే, మొదటిగా అందరూ ఆ చోట కలిశారు. రెండవది దేవుని వాక్యాన్ని కోరారు. మూడవది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు. నాలుగవది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా వారం వారం మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని కోరుతున్నాం, వింటున్నాం, కానీ అర్థం చేసుకుంటున్నాము లేదో అది దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని మనం అర్థం చేసుకునే అనుభవంలో మనమందరం ముందుముగాక. హల్లెలూయా. నెంబర్ 3, మూడవది, దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. ఈ నీటి గుమ్మము ప్రజలను శుద్ధి చేసినట్టుగా దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంటే శుద్ధి చేస్తుంది. నీరు మురికిని తొలగించినట్టుగా వాక్యం మన ఆలోచనలను, మన మాటలను, ప్రవర్తనను, ఉద్దేశాలను ఏం చేస్తుంటే పరిశీలిస్తుంది. 119వ కీర్తన 11వ చరణంలో భక్తుడు అద్భుతమైన మాట మాట్లాడతాడు. నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా అంటాడు కదా. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నేను నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. నాకు ఒకవేళ ఆ ఆలోచన వచ్చినా, ఆ తలంపు వచ్చినా, నీ వాక్యం నన్ను గద్దిస్తుంది, నీ వాక్యం నన్ను సరిచేస్తుంది, నీ వాక్యం నన్ను ఇదిగో దండిస్తుంది. ఎందుకంటే నా హృదయంలో నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, పాపము చేయకుండా ఉండడానికి మనలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వారు పాపము చెయ్యరు. కాబట్టి మనలో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు చెప్తుంటాను మన హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలని. దేవుని వాక్యం లేకపోతే కదండి మనము ఓడిపోతాం. కాబట్టి మనలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఈ దినాలలో మనలో ఈ 4 అనుభవాలు ఉండాలని చెప్పాను. ప్రార్థన, వాక్యము, 4 అనుభవాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రాకారం అవే చూపెడుతున్నాయి మనకు. ఈ యెరూషలేము చుట్టూ, యెరూషలేము కాపాడబడుతుందంటే ఈ ప్రాకారం ఉంది. మన జీవితము కాపాడబడాలంటే, మన జీవితం అభివృద్ధి చెందాలంటే, మనము రక్షణలో నిత్యం ఎదగాలి అని అంటే 4 అనుభవాలు: ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, విశ్వాసం. ఈ 4 అనుభవాలు, ఈ ప్రాకారాలు మన చుట్టూ ఉంటే క్షేమాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి అందుకని మన హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. వాక్యం ఉంటే నువ్వు పాపము చేయవు, చేయలేవు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఏమంటాడండి? వాక్యాన్ని బట్టి మీరు పవిత్రులు కాబట్టి నా యందు నిలుచును, నేను మీ యందు. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండు అని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. చూడండి, వాక్యము చేత
ఉదక స్నానము చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు సంఘం కొరకు. కాబట్టి వాక్యం ద్వారా ఒక వ్యక్తి శుద్ధి చేయబడాలి. నిత్యము వాక్యం ద్వారా మనం ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. అందుకనే వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. ఈ ప్రజలందరి ఇక నీటి గుమ్మం దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? శుద్ధి గావించబడుతున్నారు. ఈ నీటి గుమ్మం మనకి ఏం నేర్పుతుందంటే శుద్ధి, వాక్యం ద్వారా శుద్ధి చేస్తుంది మనల్ని. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఒక వ్యక్తికి ప్రయోజనం ఏంటి అసలు కదండి? వాక్యం ద్వారా అసలు ప్రయోజనం ఏంటి అని అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా పాపాన్ని గుర్తించగలుగుతాడు. ఎవరైతే వాక్యాన్ని వింటారో దాన్ని సరిగా అర్థం చేసుకుంటారో వాళ్ళు పాపాన్ని గుర్తించగలుగుతారు. కొన్నిసార్లు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు ఎవరైనా అన్నారు అనుకోండి, మనల్ని ఎవరైనా అంటే మనకి ఎక్కలేని కోపం వస్తుంది. అంటే నాలో తప్పుందా, నాలో పొరపాటు ఉందా, నేను పొరపాటుగా ప్రవర్తిస్తున్నానా, తప్పుగా మాట్లాడుతున్నానా, తప్పుగా ఏమైనా చేస్తున్నానా అని కోపం. ఏయ్ నాలో ఏ తప్పు లేదని మనం అనుకుంటాం. నన్నింత మాట అంటామని గొడవకు దిగుతాం. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటాడో, వాక్యాన్ని నిత్యం తన తలపోసుకుంటాడో, శుద్ధి చేసుకుంటాడో, అప్పుడు ప్రియదేని బిడ్డలారా తన పాపాన్ని గుర్తించగలుగుతాడు. ఎస్, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ పొరపాటు ఉంది, నాలో ఈ పాపము దాగి ఉంది, నాలో ఈ అతిక్రమము దాగి ఉంది అని గుర్తించగలుగుతాడు. దేని ద్వారా అంటే వాక్యం ద్వారా. దావీదు దగ్గరికి ప్రవక్త నాతాను ప్రవక్త వచ్చి అంటాడు కదా, చాలాసార్లు ఈ మాటను మనము ధ్యానించుకున్నాం, తెలుసుకున్నాం. నాతాను ప్రవక్త వచ్చి డైరెక్ట్గా, ఓ దావీదు మహారాజా, నువ్వు భయంకరమైన తప్పు చేశావు, వ్యభిచారం చేసావు, పాపం చేసావు, ఒకరిని హత్య చేశావు అని అంటే, అరే నా దగ్గరికి వచ్చేంత మాట్లాడిన ధైర్యం ఉందా నీకు అని అంటాడు దావీదు. అవునా కదండి? ఆయన మహారాజు కాబట్టి నాతాను ప్రవక్త అట్లా అనకుండా ఏమన్నాడు తెలుసా? రాజా, ఒక పేద వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర ఒక చిన్న మేకపిల్లు ఉంది, గొర్రె పిల్లు ఉంది. ఒక ధనవంతుడు వచ్చి దాన్ని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు, అతన్ని కొట్టి చంపేశాడయ్యా. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలంటే, అప్పుడు దావీదు నేనైతే అని వాడిని అస్సలు వదిలిపెట్టాను, వాడిని అక్కడికక్కడ చంపేస్తాను అంటాడు రాజు. ఎవరండి? దావీదు. నేనైతే వాడిని అక్కడికక్కడ చంపితే ఎవరిని? ధనవంతుని. నాతో వాడెవడో కాదు, నువ్వే ప్రభు అని అంటాడు. ఏంటాడండి? వాడివి నీవే అని అంటాడు. వెంటనే అక్కడికక్కడే కుప్పగూలిపోయి తన గుండెలు బాదుకుంటూ, నేను పాపినయ్యా అని భయంకరంగా ఏడుస్తాడు దావీదు. 51వ కీర్తన అప్పుడే రాశాడు ఆయన. 51వ కీర్తన అప్పుడే రాశాడు. అంటే నా పాపము నా కళ్ళెదుటే ఉన్నది, పాపము నా కళ్ళెదుటే ఉన్నది, నన్ను నీ సోపు కంటే తెల్లగా కడుగు ప్రభువా అని ఆయన ఏడుస్తాడు, రోదిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, వాక్యము ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే పాపాన్ని గుర్తించగలుగుతాం. నెంబర్ 1 ఏం గుర్తించగలుగుతామండి? పాపాన్ని గుర్తించగలుగుతాం. ఇది వాక్యంలో ఎదుగుతున్న వారికే తెలుస్తుంది, కానీ లోక సంబంధులు గుర్తించలేరు. లోక సంబంధులు అంటే నన్నే అన్నాడు ఈ మాట అని అంటారు. అట్లా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే వాక్యం లోతుగా నాటడం వల్ల ఏంటంటే నన్నే అయ్యగారు నా గురించే మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు అంత ఆత్మీయత లేదు కాబట్టి. రైట్. రెండవదిగా వాక్యం ద్వారా మనకు ప్రయోజనం ఏంటి అని అంటే తప్పు మార్గాన్ని విడిచిపెడతాం. తప్పు మార్గాన్ని అంటే ఇది సరైంది కాదు, ఈ మార్గం తప్పుడు మార్గం, ఈ మార్గంలో వెళ్ళొద్దని దేవుని యొక్క వాక్యము ప్రియదేని బిడ్డలారా తప్పుడు మార్గాల్లో నుంచి మనల్ని తప్పిస్తుంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మనము అనుకోకుండా అలాంటి మార్గంలోకి వెళ్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్న వ్యక్తిని వాక్యం ఏం చేస్తుంటే ఆ మార్గంలో నుంచి తప్పిస్తుంది, ఆ మార్గం మనల్ని విడిచిపెడతాం. ఇది దేవునికి ఇష్టమైన మార్గం కాదు, ఇది తప్పుడు మార్గం అని వాక్యం నీలో ఉన్నప్పుడు తెలిసినప్పుడు దాన్ని ఆ మార్గాన్ని మనం ఏం చేస్తాం? విడిచిపెడతాం.
రైట్. మూడవదిగా హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటారు. హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటారు. దేవుని వాక్యము ద్వారా హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటారు. ఎక్కడ కూడా ఏ పాపము లేకుండా శుద్ధులవుతారు. అందుకనే అంటారు కదా, నా హృదయాన్ని కడుగు ప్రభువా అని. నా హృదయాన్ని కడుగు ప్రభువా దేవుని వాక్యం. కాబట్టి ప్రదేని బిడ్లారా, దేవుని వాక్యం ద్వారా మనకు ప్రయోజనాలు. మొదటిగా పాపాన్ని గుర్తించగలుగుతాం. రెండవదిగా తప్పు మార్గాన్ని విడిచిపెడతాం. మూడవదిగా హృదయాన్ని శుద్ధి చేసుకుంటాం. నాలుగవదిగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాం. ఆదికాండం 4వ అధ్యాయంలో ఇద్దరు సహోదరులు కనబడతారు మనకు. అక్కడ ఇద్దరు సహోదరులు, పేర్లు చెప్పాలి. రైట్. ఇద్దరు కనబడతారు. ఇద్దరు కూడా దేవుని దగ్గర బలి తీసుకొస్తారు. దేవుని దగ్గరికి దేవుడు హేబేలును చూసి, వా, అతను తన హృదయానికి హత్తుకొని నువ్వు శ్రేష్టమైన బలి అర్పించావు అని అంటాడు. కయ్యూను దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారండి, అది శ్రేష్టమైన బలిగా దేవుడు స్వీకరించాడు. ఇతను కూడా మంచి అర్పణ తీసుకొచ్చాడు. ఇతను కూడా శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. కానీ మనం అర్పించే బలి కాదు, దాన్ని దేవుడు చూడడు, కానీ మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. మనము ఏ విధంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా దేవుడు దాన్ని చూస్తాడు. నువ్వు చిన్న ప్రార్థన 2 మాటలు ఎందుకు కాదు, దేవుడు దాన్ని సఫలీకృతం చేయాలంటే, దేవుడు నీ ప్రార్థన వినాలంటే నీ జీవిత విధానం ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైన విధంగా ఉండాలి. నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడన్నప్పుడు వింటాడు, సఫలపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన విధంగా ఉండకపోతే మనం ఎన్ని చేసినా, దావీదు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండుకొని సాగిలపడ్డాడు. దావీదు సాగిలపడి ప్రార్థన చేస్తే లాభం, దేవుడు విన్నాడు, అతని ప్రార్థన వినలేదు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు చిన్న ప్రార్థన, ప్రభువా, ఈ ప్రజలందరి ఎదుట నువ్వు నిజమైన దేవుడు అని ఈ ప్రజలు తెలుసుకుంటూ నువ్వు కార్యం చేయనని ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి దేవుడు అగ్నిని కుమ్మరించాడు. హల్లెలూయా. రైట్. కాబట్టి 4 విషయాలు వాక్యం ద్వారా మనకు ప్రయోజనం ఏంటంటే, పాపాన్ని గుర్తించగలుగుతాం, తప్పు మార్గాన్ని విడిచిపెడతాం, హృదయాన్ని శుద్ధిపరచుకుంటాం. 4వది దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాం. రైట్. 4వ విషయాన్ని, ఈ నీటి గుమ్మం దగ్గర ప్రజలు వాక్యం విన్నారు. 4వది, నీటి గుమ్మం దగ్గర ప్రజలు వాక్యాన్ని విన్నారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో మనం అక్కడ ధ్యానించుకున్నాం. ఇక్కడ మనకు 3 విషయాలు ఈ భాగంలో కనబడతాయి. ఈ 3వ వచనంలో 3 విషయాలు కనబడతాయి. వాక్యం కొరకు మనలో ఆకలి ఉండాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. రైట్. ఇక్కడ అంటే వాక్యం కొరకు ఆకలి మనలో ఉండాలి. వాటన్నిటిని విడిచిపెట్టడానికి ఆకలి, వాక్యం కొరకు ఆకలి, ఆశ మనలో ఉండాలని ఇక్కడ ప్రజలందరూ ఏ విధంగా నీటి గుమ్మం దగ్గర వాక్యాన్ని విన్నారో అదే విధంగా మనలో వాక్యం కొరకు ఆకలి ఉండాలి అని ఇక్కడ అంటున్నాడు. 2వదిగా వాక్యానికి మనం సమయం కేటాయించాలి. ఏంటండి వాక్యానికి? ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ కూడి అక్కడ సమయము వాక్యం వింటున్నారు. ఈ నీటి గుమ్మం దగ్గర ప్రజలందరూ ఏం చేస్తున్నారండి? ఎజ్రా శాస్త్రి వాక్యాన్ని చదువుతూ ఉంటే, ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే అందరు వింటున్నారు. మనము కూడా దేవుని వాక్యానికి సమయము
కేటాయించాలి, సమయం ఇవ్వాలి దేవుని వాక్యానికి. దేవుడు మన జీవితంలో మనకు సమయం ఇవ్వాలి అంటే మనము దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలి. దేవుని వాక్యానికి సమయం ఇవ్వకపోతే దేవుడు మన జీవితంలో మేలు పొందుకోలేడు. దేవుడు మనతో దేని ద్వారా మాట్లాడతాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. మొట్టమొదటిగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడ చూసిన దేవుడు దేని ద్వారా మాట్లాడండి ఎక్కువగా అంటే వాక్యం ద్వారా మాట్లాడాడు. దేనితో అండి? వాక్యం ద్వారా మాట్లాడతాడు. తర్వాత కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ఏంటండి సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా. కానీ మొదటిగా ఎక్కువగా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రజెంట్ ఉన్న స్థితిలో కూడా ఎక్కువగా 99% దేని ద్వారా అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యములో లేనిది ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మొద్దు దయచేసి. ఏంటండి? వాక్యములో లేనిది చెబితే ఎవరు కూడా దేనిని నమ్మొద్దు. ఒకరోజు మీకు చెప్పుంటాను, ఒక తల్లి నన్ను పిలిచి దేవుడు నాకు దర్శన వరం ఇచ్చాడని చెప్తా ఉంది. చాలా సంతోషం, మంచిది అని నేను అన్నాను. అయ్యా, ఒక సేవకుని గురించి దేవుడు నాకు దర్శనం చూపెట్టాడు. ఆ సేవకుడు పలానా ప్రాంతంలో సేవ చేస్తున్న, అక్కడి నుంచి ఆయనను గెంటేస్తారు, ఆయనను పంపించేస్తారు, ఆయన వెళ్ళిపోతాడని నాకు దేవుడు దర్శనం చూపెట్టాడంటే చాలా మంచిది అన్నాను. ఎందుకు చూపెట్టాడని అన్నాను నేను. దేవుడు నీకు దర్శనం చూపెట్టాడు, ఎందుకు చూపించాడు ఆ దర్శనం అంటే ఆమె దగ్గర సమాధానం లేదు. సరే, తర్వాత ఏమైంది అంటే సమాధానం లేదు. దేవుడు ఇజ్రాయిల్ ప్రజలను ఐగిప్తు నుండి తీసుకొస్తున్నప్పుడు మధ్యలో ఏమైందండి? ఎర్ర సముద్రం. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఇక నాకు తెలియదు, ఇక మీ బ్రతుకు మీరు బ్రతకండి, మీ చావు మీరు చావండి అన్నాడా? లేదు, మార్గాన్ని చూపెట్టాడు. అబ్రహామును పిలిచాడు, తన తండ్రి ఇంటిని తన బంధువులను అన్ని విడిచిపెట్టి వెళ్ళు అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పాడు. మార్గంలో విడిచిపెట్టలేదు. ఇక నీ బ్రతుకని చెప్పలేదు, కానీ మార్గం చూపెట్టాడు. అలాగే మనము ఆరాధించే దేవుడు ప్రదేన్ బిడ్లారా, ఆయన ఖచ్చితంగా మార్గాన్ని చూపెట్టే దేవుడు ఆయన. ఆమేన్. కాబట్టి మనము వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. వాక్యం లేక ఎవరైనా చెప్తే నమ్ముదు దయచేసి, అది వాక్య ప్రకారమై ఉండాలి. రైట్. మూడవదిగా మనం వాక్యాన్ని గౌరవించాలి. వాక్యం నీ ఎద్దుకు వచ్చినప్పుడు నువ్వేంటంటే వాక్యం నువ్వు గౌరవించాలి. 119 కీర్తన 105వ చరణములో అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. నీ వాక్యము దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటాడు. అంటే నిన్ను నడిపించేది, నిన్ను బాగు చేసేది, నిన్ను స్థిరపరిచేది ఏంటంటే దేవుని వాక్యం. కాబట్టి ప్రజలు ఈ నీటి గుమ్మం దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వింటున్నారు. మనము కూడా వాక్యం కొరకు ఆకలి కలిగి ఉండాలి, వాక్యానికి సమయం కేటాయించాలి, వాక్యాన్ని మనము గౌరవించే అనుభవంలో ఉండాలి. రైట్. ఐదవది, వాక్యం మన జీవితంలో మార్పును తీసుకొని వస్తుంది. వాక్యం మన జీవితంలో మార్పును తీసుకుని వస్తుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే అక్కడ వారందరూ ఏడ్చిన తర్వాత, అంటే వాక్యం విని వారందరూ ఏడ్చిన తర్వాత దేవుని సంతోషములో ఆనందించాలని వారికి అక్కడ చెప్పబడ్డది. అంటే వాక్యం వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, తర్వాత మార్పు ఆనందం మన జీవితంలో ఉంటుంది. వాక్యం విన్నామంటే విన్నాం అని కాదు. అక్కడ ప్రజలు విన్నారు, ఏడ్చారు, దేవునిలో సంతోషించారు, దేవునిలో ఆనందించారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత పశ్చాత్తాపడాలి. ఎస్ ప్రభా, నా జీవితం ఇలాంటిది, నా బ్రతికి ఇలాంటిది. తర్వాత మనం ఏం చేయాలంటే దేవునిలో ఆనందించాలి. హల్లెలూయా. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం.
ఇక్కడ ఏమంటున్నాడంటే దైవజనుడు సన్నద్ధుడై, అంటే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము దేని వలన కలిగిందండి? దైవావేశం వలన ఈ వాక్యం మనకు వచ్చింది, మనకు కలిగింది. కాబట్టి ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉంది. ఈ వాక్యము ఇలా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. రైట్. కాబట్టి వాక్యం మన జీవితంలో మార్పును తీసుకొస్తుంది. వాక్యం మనల్ని గద్దించినప్పుడు, సరిచేసినప్పుడు, అందుకని మనం వాక్యం వినాలి, అర్థం చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, మార్పు చెందాలి, దేవునిలో ఆనందించాలి. రైట్. తర్వాత 6వది, ఈ గుమ్మము ఒక విశ్వాసికి ఈ 5వ గుమ్మం ద్వారా వచ్చే ప్రయోజనాలు మనం చూద్దాం. అసలు చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. చివరిది ఇది. ఒక విశ్వాసికి ఈ గుమ్మము ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఈ గుమ్మాన్ని అసలు దేవుడు దేని కొరకు అనుమతించాడు? దీని ద్వారా మనకి ఏం ప్రయోజనాలు చూద్దాం. నెంబర్ 1, మొదటిగా ఆత్మీయ శుద్ధి కొరకు ఈ గుమ్మాన్ని దేవుడు అనుమతించాడు. దీని ద్వారా మనకు ఆత్మీయ శుద్ధి వస్తుంది కదండి. అంటే వాక్యం మన జీవితంలో మణిలాన్ని తీసివేస్తుంది. నీరు వాక్యానికి గుర్తుగా ఉంది కదా. కాబట్టి వాక్యం మన జీవితంలో ఉన్న ప్రతి మణిలాన్ని తీసివేస్తుంది. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఈ యొక్క నీటి గుమ్మము దగ్గర వారి జీవితాలను, వారి మణులను అంతా కూడా తొలగించుకుంటారు. తర్వాత నెంబర్ 2, 2వది దిశ నిర్దేశం చేస్తూ ఉంది. దిశ నిర్దేశం చేస్తూ ఉంది కదా. మనము ధ్యానించుకున్నాము 119వ కీర్తన 105వ చరణంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే వాక్యం మనకు దారి చూపిస్తుంది, అంటే దిశ నిర్దేశం చేస్తూ ఉంది. నువ్వు ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో వాక్యం. కొన్నిసార్లు ద్వారాలు మూసుకుపోయినప్పుడు మనకేం అర్థం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం మనకు మార్గాన్ని చూపెడతా ఉంది. నయోమి ఏడుస్తూ ఉంది, ఏ మార్గం తెలియట్లేదు ఆమెకి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరలా ఆమె బెత్లెహేముకు వెళ్ళింది. దేవుడు మరలా ఆమెకు మార్గాన్ని చూపించాడు. మారా జీవితాన్ని మధురముగా మార్చాడు ఆయన. వాక్యం మనకేం చూపెడుతుంది? దిశ నిర్దేశాన్ని చూపిస్తుంది, మార్గాన్ని చూపెడతా ఉంది. కొన్నిసార్లు అర్థం కాని స్థితిలో, అర్థం కాని పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం మనకు ఏంటండి మార్గాన్ని చూపెడతాము. ఒకరోజు ఒక వ్యక్తి, ఆయనకు 2 కాళ్ళు లేవు, కానీ ఎలాగైనా సువార్త చెప్పాలన్న ఆశ, ఇంటి పైన ఉన్నాడట. ప్రతిరోజు పేపర్లో వాక్యాలు రాసి బయట ఆ కిటికీలో నుంచి పడేస్తూ ఉన్నాడట, తెల్ల పేపర్లో పడేస్తూ ఉన్నాడట. ఒక వ్యక్తికి ఆయన తన స్థితిని బట్టి, తన పరిస్థితిని బట్టి, తనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి ఇక బ్రతకడం వేస్ట్గా చనిపోదాం అని అనుకుంటున్నాడు. సమయంలో ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అన్నీ కూడా తెల్ల కాగితాలు కనబడుతూ ఉన్నప్పుడు ఒక కాగితాన్ని తీసి చదువుతూ ఉన్నాడట ఆయన. నేను బాగు చేయవాడని నేనే అనే మాట ఆయన చదవగానే తన జీవితాన్ని దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. ప్రార్థనకు వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు, తన జీవితం మార్చబడింది. అంటే తను ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో దాన్ని మార్చుకున్నాడు. ఇక ఆ వ్యక్తి ఉన్న ఒక్కనైనా నేను రక్షణ. అంటే ఇక్కడ దేవుని వాక్యం మనకు మార్గాన్ని చూపెడతా ఉంది, దిశ నిర్దేశం చేస్తూ నువ్వు ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో దేవుని యొక్క వాక్యం మనకు దారి చూపెడుతుంది. అందుకని అన్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపం, దారి చూపెడుతుంది వాక్యం. రైట్. 3వది, ఈ గుమ్మం ద్వారా వచ్చే ప్రయోజనాలు అంటే పాపంపై విజయం. 119వ కీర్తన 11వ చరణం చదివామనుకుంటా ఆల్రెడీ, దాన్ని చదువుతారా? ఆ 119వ కీర్తన, నీ ఎదుట రైట్. కాబట్టి హృదయములో వాక్యాన్ని దాచుకోవడం ద్వారా
పాపంపై విజయం వస్తూ ఉంది. పాపంపై విజయం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ గుమ్మము దగ్గర పొందుకున్న ప్రయోజనం మనకు కూడా ఈ గుమ్మం ద్వారా వచ్చే ప్రయోజనాలు. 4వదిగా విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేని ద్వారా అండి? దేవుని యొక్క వాక్యంను వింటే నీలో ఇంకా విశ్వాసం. దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు, నా జీవితంలో అద్భుతం చేస్తాడని. కాబట్టి ఈ నీటి గుమ్మము దగ్గర మనకు వచ్చే ప్రయోజనాలు, మొదటిది ఆత్మీయ శుద్ధి, 2వది దిశానిర్దేశం, 3వది పాపంపై విజయం, 4వది విశ్వాసం పెరుగుతుంది. అయితే ఈ గుమ్మము ద్వారా దేవుడు మనకు ఏ సందేశం ఇస్తున్నాడు? ఇప్పటిదాకా దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం కదా. ఈ గుమ్మము ద్వారా అసలు దేవుడు మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నాడంటే, మొదటిగా మనం వాక్యం దగ్గరికి వస్తే శుద్ధి చేయబడతాం. ఏంటిదటండి? వాక్యం దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి వస్తే మనము శుద్ధి చేయబడతాం. దేవుడు మనకిస్తున్న సందేశం ఇది. వాక్యం దగ్గరికి రావాలి, మనం శుద్ధి చేయబడతాం. 2వదిగా వాక్యం వింటే జ్ఞానాన్ని పొందుకుంటాం. ఏంటండి? వాక్యాన్ని వింటే జ్ఞానాన్ని పొందుకుంటాం. కాబట్టి నిజమే, వాక్యాన్ని బట్టే ఇప్పుడు చాలా వస్తువులు కనిపెట్టారు. రైట్ బ్రదర్స్ ఏం కనిపెట్టారు చెప్పండి? రైట్ బ్రదర్సేనా? ఏం కనిపెట్టారు వాళ్ళు? ఎయిర్ బస్సును కనిపెట్టారు కదండి. వాక్యాన్ని బట్టే చాలామంది విలువైన వాటిని కనిపెట్టారు. కాబట్టి వాక్యం వింటే జ్ఞానముని పొందుకుంటాము. 3వదిగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే దారి తెలుసుకుంటాము. అర్థం చేసుకోకపోతే తెలుసుకోలేం మనం. దేవుడు మనకు అర్థం కాకపోతే వ్యర్థమే కదండి. మనకు ఒక వస్తువు గురించి తెలియకపోతే, దాని ఉపయోగం తెలవకపోతే మనకు లాభమా నష్టమా? నష్టమే. మన దగ్గర ఒక వస్తువు తీసుకున్నాము, కొనుక్కున్నాము, దాని గురించి తెలవకపోతే ఉపయోగం లేదు. దాని గురించి తెలుసుకుంటే మనం ఉపయోగం పొందుకుంటాం. అలాగే వాక్యం అర్థం చేసుకుంటే ఏంటండి, దారిని మనం తెలుసుకుంటాం. కాబట్టి మనం ఖచ్చితంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. 4వది వాక్యాన్ని ఆచరిస్తే మన జీవితంలో మార్పు పొందుతాం. ఆచరించకపోతే మార్పు పొందలేము. దేవుడు చెప్తున్నాడు కదా, నేను అలా చేయాలి, అయితే మార్పు వస్తుంది, లేకపోతే రాదు. మన ద్వారా ఎక్కడైతుంది, మనం ఎక్కడ చేయగలుగుతామంటే ఇక అంతే మన జీవితం. మార్పు చెందలేం మనం. రైట్. 5వది వాక్యములో నిలిస్తే ఆత్మీయ ఫలాలు పొందుతాము. వాక్యంలో నిలిచి ఉంటే ఏంటండి, ఆత్మీయ ఫలాలు పొందుతాము. ఎస్. కాబట్టి వాక్యంలో నిలిచి ఉండే వారిగా మనం ఉండాలి. నెంబర్ 1 వాక్యం దగ్గరికి వెళ్తే శుద్ధి పొందుతాం. నెంబర్ 2 వాక్యం వింటే జ్ఞానం పొందుతాం. నెంబర్ 3 వాక్యం అర్థం చేసుకుంటే దారి తెలుసుకుంటాం. నెంబర్ 4 వాక్యం ఆచరిస్తే జీవితములో మార్పు చెందుతాం. 5వది వాక్యంలో నిలిస్తే ఆత్మీయ ఫలములు పొందుతాం. ఈ నీటి గుమ్మము మనకు బోధిస్తున్న విషయాలు ప్రియమైన బిడ్డలారా ఇది. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఈ నీటి దగ్గర శుద్ధి చేయబడుతున్నారు, జ్ఞానం పొందుతున్నారు, దారి తెలుసుకుంటున్నారు, వారి జీవితంలో మార్పు చెందుతున్నారు, వారు అభివృద్ధి పొందుతున్నారు. మనము కూడా ఈ నీటి గుమ్మము ద్వారా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొందుముగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభువా, ఆ ప్రజలకు ఈ నీటి గుమ్మము ఏర్పాటు చేసినట్టుగా నా కొరకు, మా కొరకు వాక్యాన్ని ఏర్పాటు చేశావు. వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధి చేయండి, కడగండి, ఆశీర్వదించండి, దీవించండి, ఫలింప చేయండి అని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యం మన హృదయాల్లో దేవుడు ఫలింప చేయనుగాక. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు.
అద్భుతమైనటువంటి వాక్యాన్ని మా ముందు పెట్టావు ప్రభువా. నీటి గుమ్మము ప్రభువా, నువ్వు ఎందుకు అనుమతించావో, ఎందుకు ఈ నీటి గుమ్మాన్ని ఏర్పాటు చేశావో మేము విన్నాం ప్రభువా. నీటి గుమ్మం ద్వారా శుద్ధి పొందడానికి, ఈ నీటి గుమ్మము ద్వారా జ్ఞానాన్ని పొందడానికి, ఈ నీటి గుమ్మము ద్వారా దారి తెలుసుకోవడానికి, ఈ నీటి గుమ్మము ద్వారా మార్పు చెందటానికి, నీటి గుమ్మము ద్వారా అభివృద్ధి పొందడానికి ఏర్పాటు చేశావు తండ్రి. నిత్యము మాలో నీ వాక్యాన్ని ఉంచుకొని అభివృద్ధి పొందుతూ ఆశీర్వాదాన్ని పొందే భాగ్యం మాలో అట్టి కృప దయచేయండి. ఈ మాటలు ఎక్కడికి కూడా వ్యర్థంగా పోవద్దు. ఈ మాటలు ఎక్కడి కూడా నాయన వ్యర్థం కావద్దు ప్రభు. మాలో కార్యాన్ని చేయాలి నీ మాటలు. యెరూషలేం పట్టణానికి ప్రాకారాన్ని ఏ విధంగా ఉంచావో మా చుట్టూ నీ వాక్యం అనే ప్రాకారం ఉండాలి, పని చేయాలి నిత్యము. మా హృదయములో నీ వాక్యాన్ని మేము ఉంచుకోవాలి ప్రభువా. అది మహాభాగ్యాన్ని మాకు దయచేయండి. వాక్యం ద్వారా ప్రతి హృదయాన్ని కట్టండి, స్థిరపరచండి, బాగు చేయండి, మేలులతో నింపమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.